అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉదయాన్నే 8 నుంచి అయితే స్టార్ట్ చేశాను. పనులన్నీ కంప్లీట్ చేసుకుని దాత్రిని కూడా స్కూల్కి పంపించిన తర్వాత రిలాక్స్గా కాఫీ తాగుదామనేసి కిచెన్లోకి అయితే వచ్చానండి. నైటు పడుకునేటప్పుడు కిటికీలు డోర్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసి పడుకుంటాం కాబట్టి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉంటుంది. అందుకనేసి లేచిన వెనకమ్మడే ఇలా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు సెంటర్ క్యాండిల్ అయితే వెలిగించుకుంటాను. ఒక మంచి అరోమా వచ్చినట్టు మంచి స్మెల్ వస్తూ చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంట్ ఇంతకుముందు జెడ్ ప్లాంట్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఇది ఇక్కడ కిచెన్లో అయితే ఒకటి అయితే పెట్టుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, అందుకనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. మా కిచెన్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుందండి. ప్లాంట్ పెట్టిన చోటు కాస్త లోపలికైతే ఉంటుంది. రాసిగోడ అంటారు కదా, అక్కడ ఒక గూడైతే వచ్చింది. దానిని క్లోజ్ చేయడం ఎందుకనేసి ఏదో ఒక దానికి ఉంటుంది కదా అనేసి అలా అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ చూశారు కదా, పాలు అయితే పొంగిపోయాయి. ఇలా ఇంట్లో పాలు పొంగడం మంచిదే, కానీ అస్తమానం ఇలా పొంగుతూ ఉంటే ఇంటికైతే అస్సలు మంచిది కాదు. సో అందుకనేసి కాఫీ తాగిన తర్వాత క్లీన్ చేద్దాం అనుకొని ఫ్రెష్గా కాఫీ అయితే కలుపుకొని కాసేపు రిలాక్స్గా కాఫీ అయితే తాగాను. కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ ఫాస్ట్గా ఈరోజు లంచ్ చేద్దామనేసి బియ్యం అయితే కడిగి పెట్టేసి టమోటాలు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి అయితే తీసానండి. పనికి 2 పండుగలు అంటే ఇవేనేమో. చూసారు కదా, స్టవ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే వంట చేసేసుకుంటే బాగుండదు కదా, అందుకనేసి పాలు పొంగిపోయాయి కాబట్టి ఆ గిన్నె కూడా సరిగా ఉండదు. అందుకనేసి వేరే బౌల్లోకి పాలు అనేది వేసేసుకొని ఇలా అయితే స్టవ్ను కిచెన్ గట్టును మంచిగా క్లీన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నవి సిరామిక్ పార్ట్స్ అండి, చాలా వెయిట్గా ఉంటాయి. అందుకనేసి ఇవి వంట చేస్తున్నంత వరకు మనకు ఉప్పు అనేది అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి అలా గట్టు మీద అయితే వంట చేసుకున్నప్పుడు అలా పెట్టేసుకుంటాను. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడిదెక్కడ అయితే చదువుకుంటాను. ఈరోజు వచ్చేసి టమోటా రైసు అండ్ ఎగ్ ఫ్రై అయితే చేద్దామనేసి ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని అవసరమైనన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టాను. ఎగ్స్ బాయిల్ అయినాయా కాదా అని మనం కనుక్కునేదానికి ఒక మంచి చిట్కా అండి. అందులో కల్లుప్పు కొంచెం యాడ్ చేసినాం అనుకోండి, ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అనేటి పైన ఇలా నెర్రలు ఎగ్గుతాయి. ఆ టైంలో బాయిల్ అయినది మనం గుర్తు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమోటో రైస్కి వచ్చేసి మనకి ఎంత
క్వాంటిటీ రైస్ కావాలో దానికి తగ్గట్టుగానే టమోటాలను మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఒక 4 అయితే వేసినట్టున్నానండి. ఒక పావు అంటారు కదా, ఒక పావున్నర నాకు ఐడియా లేదు, అన్నీ అయితే వేసాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 2 ఎర్రగడ్డలు అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక 4 అలా వేయండి. తర్వాత అల్లం తెల్లగడ్డల పేస్టు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ లిడ్ అయితే ఓపెన్ చేస్తానే మంచిగా అయితే కుక్ అవుతుంది కదండి. అలా సగభాగం అయినాక మన స్పైసెస్ తగ్గట్టు కాస్త కారం పొడి, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి కలదిప్పండి. సారీ అండి, కాజు కూడా వేశాను, అది స్కిప్ అయినట్టుంది. ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసము కసూరి మేతి అండ్ కొత్తిమీర, పుదీనా, ఆ ఫ్లేవర్ మాకు చాలా ఇష్టం కాబట్టి కాస్త ఎక్కువగానే యాడ్ చేశానండి. అలా మంచిగా కలదిప్పుకొని వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మంచిగా కలదిప్పుకొని ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఆ స్టేజ్లో రైస్కు అవసరమైనంత ఎసురు అయితే యాడ్ చేయండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ అయితే యాడ్ చేయండి, సరిపోతుంది. అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను టమోటా రైస్కు బాస్మతి బియ్యము అండ్ మామూలు బియ్యము 2 ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను. ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో బియ్యాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ మంచిగా రైసు బాగా ఉడుకుతున్న స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేయండి. ఎందుకంటే రైస్ అనేది మెతుకు అంటుకోకుండా పొడి పొడలాడుతూ ఉంటుంది. ఫైనల్గా కాస్త కొత్తిమీర అండ్ పుదీనా, కొంచెం ధనియా పౌడర్ అలా యాడ్ చేసేసుకొని లిడ్ కవర్ చేసేసి కాసేపు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లిడ్ అయితే ఓపెన్ చేయొద్దు. తర్వాత కాసేపు అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లేకైనా బాగుంటుంది అండ్ టమోటా రైస్ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న అదే గిన్నెలోనే ఆయిల్ వేసుకొని ఎగ్కు సరిపడినంత ఉప్పు, కారం పొడి, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ కొంచెం పసుపు యాడ్ చేయండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కాస్త ఎక్కువగానే మంచిగా వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా మగ్గిన తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఎగ్ అంతా మంచిగా ఉప్పు, కారం, మసాలాలని ఆ ఎగ్గుకు మంచిగా పడేటట్టుగా కాసేపు అలా కలియదిప్పండి. ఫైనల్గా స్టవ్ అయితే కట్టేసుకొని టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అండ్ టమోటా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా కూడా చేశాను. దానికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ నేను పెట్టాను కదా. సో ఇంతేనండి. ఇక లంచ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి క్యారీ అయితే సర్దుకొని ఫాస్ట్గా దాత్రికి అయితే ఇచ్చేసి ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళేసి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు నా బిజీ షెడ్యూల్ అనేది ఇలా అయితే ఉంటుందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోతండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్. నోటిఫికేషన్ కోసం బెల్ను ఆన్లో పెట్టుకోండి.
సో చాలామంది వీడియోని అయితే చూస్తున్నా కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల మా వీడియోస్ అనేది మరి కాస్త మందికి అయితే రీచ్ అవుతాయి. సో బై గాయ్స్.